హలో అండి, వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చూద్దాం. ఓకే, ఇన్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ ద ఫస్ట్ బిట్ రిప్రజెంట్స్ ద సైన్ బిట్. 1011 అనేది ఒక నంబర్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ నంబర్ అనుకోండి. నెక్స్ట్ 0110 అని తీసుకున్నాను, దీన్నేమో సెకండ్ నంబర్ అనుకుంటే ఈ ఫస్ట్ నంబర్లో ఫస్ట్ ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ అనేది ఏంటి అంటే నెగిటివ్ సైన్ బిట్. ఓకే, 1 ఉంటే అది నెగిటివ్, అంటే ఈ నెంబర్ అంతా ఏమవుతుంది, నెగిటివ్ నంబర్ అవుతుంది, నెగిటివ్ సైన్. 0 ఉంటేనేమో దట్ ఈస్ ద పాజిటివ్ నెంబర్, అంటే పాజిటివ్ సైన్. ఇప్పుడు ఈ నంబర్లో ఈ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో దట్ ఫస్ట్ బిట్ రిప్రజెంట్స్ ద సైన్ బిట్. దీస్ రిమైనింగ్ బిట్స్ స్పెసిఫైస్ ద మ్యాగ్నిట్యూడ్స్. మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా అంటున్నాం. అంటే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయాలంటే మినిమం 2 నంబర్స్ కావాలి కదా. అంటే ఇక్కడ తీసుకున్న 2 నంబర్స్ ఏంటి, ఒక నంబర్ ఏమో ఏ అవుతుంది, ఇంకో నంబర్ ఏమో బి అవుతుంది. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా మనకి 4 పాసిబిలిటీస్ ఉంటాయి, అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. 4 పాసిబిలిటీస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 2 అనుకోండి, ఇది ఒక నంబరు, బి అనేది ఒక నంబర్. ఇప్పుడు ఈ 2, 3 మధ్య మనకి ఎడిషన్ ఆపరేషన్ అనేది 4 టైప్స్లో చేయొచ్చు. ఎలా అంటే 2 + 3 అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏమి ఈ 2 ముందు కానీ 3 ముందు కానీ ఏమీ యాడ్ చేయలేదు అంటే ఇక్కడ ఏమున్నట్టు 2 ప్లస్లు ఉన్నట్టు, అంటే +2ని +3ని ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ +2 + -3. ఓకే, అంటే +2కి -3కి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ -2 +3 అంటే ఈ -2కి +3కి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ -2 +-3 అంటే ఈ రెండింటికి కూడా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయాలంటే 4 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఏంటి ఆ 4 పాసిబిలిటీస్ అంటే 2 ప్లస్ నెంబర్స్, అంటే 2 పాజిటివ్ నెంబర్స్ అని తీసుకోవచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు, లేదు 2 కూడా నెగిటివ్ నెంబర్స్ తీసుకుని కూడా ఈ ఎడిషన్ ఆపరేషన్ అనేది ఆర్ అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 4 ఉన్నాయి కదా, 1 2 3 4, ఈ 4 కూడా ఎడిషన్ ఆపరేషన్, అంటే మధ్యలో ప్లస్ ఉంది చూడండి, ఈ 4 కూడా ఎడిషన్ ఆపరేషన్. నెక్స్ట్ రిమైనింగ్ 5 6 7 8 ఈ కింద ఉన్న 4 ఏమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఓకే, ఫస్ట్ 4 ఏమో ఎడిషన్ ఆపరేషన్, ఈ 4 ఏమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఇప్పుడు చెప్పాను కదా 4 పాసిబిలిటీస్ ఉంటాయని. ఇవి 2 నెంబర్, ఏ అనేది ఒక నెంబర్, బి అనేది ఒక నెంబర్ కదా, 2 ప్లస్లు, నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్. అలానే సబ్ట్రాక్షన్ కూడా ప్లస్ 2 నంబర్స్ పాజిటివ్ నెంబర్స్ తీసుకుని వాటి మధ్యలో సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఒకటి పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్ తీసుకుని సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అలానే ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్ తీసుకుని సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అలానే 2 కూడా నెగిటివ్ నెంబర్స్. ఓకే, అంటే వీటిని సైన్స్ అంటాం, నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ అంటాం కదా. అలా 2 నెగిటివ్ సైన్స్ తీసుకుని వాటి మధ్యలో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. మరి మనకి ఏమంటున్నాం, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా అంటున్నాం. అంటే మరి ఎప్పుడు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, అలానే ఎప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము అంటే ఫస్ట్ మనం ఎడిషన్ కన్సిడర్ చేసుకుంటే, ఓకే, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ సేమ్. ఓకే, మనకి 2 నంబర్స్ తీసుకున్నాం కదా, ఏ అనే నంబర్ బి అనే నంబరు, ఆ 2 నంబర్స్ యొక్క సైన్స్ అంటే ప్లస్లు మైనస్లు ఉన్నాయి కదా వాటి ముందు, అవి సేమ్ అయినప్పుడు మనం ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి కదా 2 నంబర్స్, ఏ అనేది ఒక నెంబర్ బి అనేది ఒక నెంబర్. అలానే ఇవి ఏ అనే ఒక నెంబర్ బి అనే. ఎప్పుడు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము అంటే ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ సేమ్. ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఏ అనే నెంబర్ బి, వీటి ముందు ఇక్కడ ఉన్నాయి చూసారు ప్లస్, ఈ సైన్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఎక్కడెక్కడ సేమ్ ఉన్నాయి, ఈ 2 ప్లస్లే, మళ్ళీ ఇవి కన్సిడర్ చేయలేము, ఎందుకు, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, అలానే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ 2 సైన్స్ కూడా సేమే ఉన్నాయి, ఏ నంబర్ యొక్క సైన్ మైనసే ఉంది, అలానే బి నంబర్ యొక్క సైన్ కూడా మైనసే ఉంది. కాబట్టి మనకి 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ సేమ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏవి, ఇక్కడ ఈ 2 సేమ్ ఉన్నాయి, అలానే
ఇక్కడ కూడా మైనస్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ చేస్తాం, అంటే మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసి ఇక్కడ ఏది పెడతాము అంటే ఫస్ట్ నెంబర్, అంటే ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ని యాడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద రిజల్టెంట్ సైన్ అంటాం. ఓకే, రిజల్టెంట్ సైన్ అంటే ఏని ఏ ప్లస్ బి అడిషన్ చేస్తాం కదా, చేసి ఈ రిజల్ట్ దగ్గర ఏం పెడతాము అంటే ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెడతాం. ఇక్కడ ఏ దగ్గర ఏ సైన్ ఉంది, ప్లస్ ఏగా, అందుకే ప్లస్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సైన్ సేమ్ అంటే ఇక్కడ మైనస్లు ఉన్నాయి, రెండు కూడా మైనస్లే కదా. ఆ రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ అంటే రిజల్ట్ దగ్గర ఏ సైన్ పెట్టాలి, ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెట్టాలి. ఏ దగ్గర ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇదే అవుతుంది. చూడండి ఏమని ఉంది, మైనస్ ఏ ప్లస్ మైనస్ బి అని ఉంది కదా. ఇది మైనస్ ఏ ప్లస్ మైనస్ బి అని మీనింగ్ ఏంటి, మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి, ఇదే కదా. మనం ఇప్పుడు రాసింది ఏంటి, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి, ఇది ఈక్వలేనా. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటికి మనం ఏంటి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, అంటే యాడ్ ద మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఈ రెండు ఉన్నాయి కదా, 4 పాసిబిలిటీస్లో 2 పాసిబిలిటీస్ మ్యాగ్నిట్యూడ్ని యాడ్ చేసాం. రిమైనింగ్ 2 పాసిబిలిటీస్ ఏం చేస్తాయి అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి. ఎప్పుడు, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ రెండు సైన్స్ డిఫరెంట్, ఈ 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి ఎలా ఉన్నాయి, డిఫరెంటే ఉన్నాయిగా. ఇక్కడేం ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అలా ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రెండు కదా, ఈ రెండింటికి ఇక్కడ రాసాను చూడండి, సబ్ట్రాక్ట్ మ్యాగ్నిట్యూడ్స్ అని. ఆ సబ్ట్రాక్ట్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే మనకి మరి దానిలో 3 కాంబినేషన్స్ ఉన్నాయి, అంటే 3 టైప్స్ ఉన్నాయి. ఏంటిది, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, అలానే ఏ ఈక్వల్ టు బి. మరి ఏ గ్రేటర్ దాన్ బి దగ్గర ఇవన్నీ ఎలా నోట్ చేసాము అంటే ఇక్కడ చూసుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి, ఏ అనేది పెద్దది బి కన్నా. ఓకే, ఏ అనేది పెద్దది బి కన్నా అంటే ఏ మైనస్ బి చేయాలి, ఏ మైనస్ బి చేయాలి. చేసి రిజల్ట్ దగ్గర ప్లస్ ఏం పెడతామంటే ఇక్కడ ఫస్ట్ నంబర్ ఉంది కదా, అంటే ఏ నంబర్ ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ని పెట్టాలి. ఓకే, దిస్ ఈస్ ద రిజల్టెంట్ సైన్. ఓకే, ప్లస్ ఏ మైనస్ బి. నెక్స్ట్ వెన్ ఏ లెస్ దాన్ బి అంటే మీనింగ్ ఏంటి, బి పెద్దది ఏ కన్నా. ఓకే, ఏ లెస్ దాన్ బి అంటే బి పెద్దది ఏ కన్నా. అప్పుడు సబ్ట్రాక్ట్ని ఎలా చేస్తాము, పెద్ద నంబర్ నుండి చిన్న నంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బి మైనస్ ఏ అని రాస్తాం. మరి ఈ రిజల్టెంట్ సైన్ ఎలా ప్లేస్, మైనస్ ఏ ఎందుకు పెడతాము అంటే ఏదైతే ఈ ప్లస్ ఉందో ఫస్ట్ నెంబర్ దగ్గర ఏదైతే ప్లస్ ఉందో దీని కాంప్లిమెంట్ అనేది ఇక్కడ పెడతాం. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్కి కాంప్లిమెంట్ ఏంటి, మైనస్ఏగా. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, మైనస్కి కాంప్లిమెంట్ ఏంటి, ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఏ మైనస్ బి అన్న రాయొచ్చు, లేదా బి మైనస్ ఏ అన్న ఏదైనా రాసుకోవచ్చు, ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి కాబట్టి. ఇక్కడైతే ఏ మైనస్ బి అని రాశాను. రాసే రిజల్టెంట్ దగ్గర ప్లస్ అనేది ఎక్కడ పెట్టాను అంటే ఈ ప్లస్ అనేది ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఈ సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్లోనే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏమని చెప్పాను, ఏ పెద్దది బి చిన్నది, అంటే ఏలో నుండి బిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ మైనస్ బి చేసాం. మరి రిజల్టెంట్ సైన్ ఏం పెట్టాలి, ఏ దగ్గర ఏదైతే ఉందో ఆ సైన్ పెట్టాలి. ఏ దగ్గర ఏముంది సైన్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి పెట్టాం. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి అంటే బి పెద్దది ఏ చిన్నది, అంటే ఇప్పుడు బిలో నుండి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బి మైనస్ ఏ అని రాసాం. మరి ఇక్కడ ప్లస్ ఎలా వేసాము, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో దానికి కాంప్లిమెంట్ వేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసాము. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ కూడా అంతే, ఏ మైనస్ బి అని రాయొచ్చు, లేదా బి మైనస్ ఏది రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి అడిషన్ ఆపరేషన్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అంటే ఇక్కడ కూడా 4 కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఏంటంటే అడిషన్ యాడ్ మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేయాలి, అలానే మ్యాగ్నిట్యూడ్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఎప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేస్తాము, ఎప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాము అంటే signs are different. Okay, if the signs of the 2 numbers are different then we have to add the magnitudes.
సైన్స్ ఇక్కడ మనం తీసుకున్న 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి ఏవైతే డిఫరెంట్ ఉంటాయో అక్కడ మనకి ఆ మ్యాగ్నిట్యూడ్స్ని యాడ్ చేస్తాము. రివర్స్ అనమాట. ఇక్కడ ఏం చేసాము మనం, 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు ఎడిషన్ చేసాము. ఇక్కడేమో 2 నంబర్స్ యొక్క సైన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నప్పుడు ఎడిషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ 2 సేమ్, ప్లస్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ మైనస్ ఉంది. అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, 2 సైన్స్ డిఫరెంట్ ఉండాలి. అంటే ఒక సైన్ ఏమో ప్లస్ ఉండాలి, ఇంకో సైన్ మైనస్ ఉండాలి. అంటే ప్లస్ ఏ మైనస్ బి ఉంది, అలా మైనస్ ఏ ప్లస్ బి ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి అంటే అట్ ద మ్యాగ్నిట్యూడ్స్. రిజల్టెంట్ సైన్ ఏమని చెప్పాను, ఏ దగ్గర ఏదైతే సైన్ ఉంటుందో ఆ సైన్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఏ ప్లస్ బి, ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ పెట్టాలి. ఏ దగ్గర ఏముంది, ఇక్కడ సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని పెట్టాం. నెక్స్ట్ ఎప్పుడు మరి మ్యాగ్నిట్యూడ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాము అంటే, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ సేమ్. ఓకే, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఆర్ ద సేమ్, దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద మ్యాగ్నిట్యూడ్స్. ఈ 2 సేమేగా, ప్లస్ ఏ ప్లస్ బి. ఇక్కడ మధ్యలో సబ్ట్రాక్షన్ మీరు దాన్ని కన్సిడర్ చేయొద్దు, ఆ 2 నంబర్స్ ముందున్న సైన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇది మైనస్ మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని బట్టి మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇది ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, అలానే ఏ ఈక్వల్ టు బి కదా. ఏ మైనస్ బి అంటున్నాం. ఏ మైనస్ బి అంటే ఏమని చెప్పాను, ఏ అనేది ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ పెద్దది బి చిన్నది కదా, అందుకే ఏలో నుండి బిని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఏ మైనస్ బి అని పెట్టాము. ఇక్కడ రిజల్టెంట్ సైన్ ఏదైనా పెడతాము, ఏ దగ్గర ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ని రిజల్టెంట్ సైన్గా పెడతాము. నెక్స్ట్ ఇక్కడ ఏ లెస్ దాన్ బి అంటే బి పెద్దది ఏ చిన్నది, అందుకే బి మైనస్ ఏ చేసాం. రిజల్టెంట్ సైన్ అనేది దీనికి కాంప్లిమెంట్ అవ్వాలి, అంటే ఈ ఏకి ముందు ఏదైతే సైన్ ఉందో ఆ సైన్కి కాంప్లిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అంటే ఏ మైనస్ బి, సైన్ అనేది ప్లస్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా అంతే, ఏ మైనస్ బి, రిజల్టెంట్ సైన్ అనేది ఏ దగ్గర ఏదైతే ఉంటుందో అది పెడతాం. నెక్స్ట్ వెన్ ఏ లెస్ దాన్ బి అంటే బి పెద్దది కదా, బి మైనస్ ఏ అని తీసుకుంటాం. రిజల్టెంట్ సైన్ ఏమో దీనికి కాంప్లిమెంట్ పెడతాం. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి అంటే ప్లస్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాస్తాం. ఓకే, ఇది మీకు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ సైన్ మ్యాగ్నిట్యూడ్ డేటా. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనకి నెక్స్ట్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అలాగే ఫ్లో చార్ట్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.